హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు గ్లామర్ రీమోడల్ చేసిన బైక్ గురించి తెలియాలనుకుంటున్నాను. ఈ యొక్క బైక్ 2013లో తీసుకోవడం జరిగింది కస్టమరు. ఇదంతా కూడా ఈ బండి ఎక్కువగా పెయింట్ అనేది పోవడం జరిగింది. పెయింట్ అనేది పోతే పక్క పడిచేసాడు కస్టమరు. మళ్ళీ అది తీసుకొచ్చి మనం రీమోడల్ చేయమంటే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఎంత అయింది, ఇప్పుడు ఏమేమి సామాన్లు పడ్డాయి అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ యొక్క బైక్ రీమోడల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. లుక్ ఈ విధంగా అనేది బైక్ లుక్ రావడం జరిగింది. మనం చేసింది ఏంటంటే కింద మొత్తం బ్లాక్ కలర్ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ బ్లాక్ కలర్ స్ప్రే చేయడం జరిగింది. ఈ విధంగానే ఈ పైన ఇవన్నీ కొన్ని సామాన్లు మార్చడం జరిగింది. ఈ సామాన్లు ఏంటన్నది ఫ్రంట్ హెడ్లైట్, వైజరు అండ్ నెంబర్ ప్లేటు, సైడు ట్యాంక్కి వచ్చేసి మనం స్టిక్కరింగ్ పెయింటింగ్ చేయడం జరిగింది. ఈ ఫ్రంట్ మీటర్ కవరు, హెడ్లైట్, వైజరు, నెంబర్ ప్లేటు, మడగడు అండ్ ట్యాంక్ స్టిక్కరింగ్ పెయింటింగ్ చేయడం జరిగింది. అలాగే సైడ్ డోర్లు, ఫుట్రెస్ట్లో అండ్ కింద పక్క అంతా బ్లాక్ కలర్, రియర్ కౌల్స్, సీటరింగ్ కూడా పెయింటింగ్ చేయడం జరిగింది. అండ్ సిగ్నల్ లైట్లు అండ్ నెక్స్ట్ కిందంతా కూడా ఈ విధంగా బ్లాక్ కలర్ చేసాం. ఇక సైడ్ డోర్ అటు సైడ్ 2 సెట్ వచ్చేస్తాయి. అండ్ సైడ్కు ప్లగ్ క్యాప్, ఈ కౌల్స్ కూడా ఇటు సైడ్ సెట్ వచ్చేస్తాయి. ట్యాంక్ అనేది పెయింటింగ్ చేయడం జరిగింది. ఇలాగా ఈ విధంగా కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ షాప్లో ఎంతనో వదిలేమన్నాడు ట్యాంక్ సీట్ కవరు. బండి లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. వెనకాల స్టీల్ క్యాప్ కూడా మార్చడం జరిగింది. ఓకే, ఈ యొక్క బైక్కి ఎంత కాస్ట్ వచ్చేసిందంటే కరెక్ట్గా మనకి 8,000 అయింది. ఈ బైక్కి మొత్తం ట్యాంకు పెయింటింగ్ మొత్తం కౌల్స్ ఇవన్నీ మార్చడానికి 8,000 కాస్ట్ అయింది. ఈ విధంగా చేసుకుంటే బండి లుక్ అనేది చాలా బాగుంటుంది.